కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ అక్టోబర్ 5న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్కి చక్కని రెస్పాన్స్ లభిస్తోంది. ది ఘోస్ట్ చిత్రం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రానికి మంచి పోటీనిచ్చేలా ఉందంటున్నారు విశ్లేషకులు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా మలిచారని ఇన్నర్ టాక్. ఆద్యంతం ఉత్కంఠతో ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందంటున్నారు. థ్రిల్లర్ జానర్లో డిఫరెంట్ మూవీగా చెప్తున్నారు. నాగార్జున తన సుదీర్ఘ సినీ కెరీర్లో అనేక రకాల జానర్స్లో నటించి మెప్పించారు. శివ చిత్రంతో ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. నిన్నే పిల్లాడితో చిత్రంతో ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ జానర్లని మెప్పించాడు. గీతాంజలితో ట్రాజడీని పండించాడు. హలో బ్రదర్తో కామెడీ జానర్లో శభాష్ అనిపించుకున్నాడు. అన్నమయ్య చిత్రంతో బయోపిక్ జానర్లో బ్లాక్ బస్టర్ని ఇచ్చాడు. శ్రీరామదాసు మూవీతో భక్తి రసాన్ని పండించాడు. ఈ విశేషాలని మీడియాతో పంచుకుంటూ తన తీరని కోరిక గురించి వెల్లడించాడు నాగార్జున. రామాయణ మహాభారత ఇతిహాసాల్లోని పౌరాణిక పాత్రల్లో నటించాలనే కోరిక తనకి బలంగా ఉందని తెలపడం విశేషం. ఇప్పటివరకు నాగార్జునకు తీరని కోరికగా ఉన్న మైథలాజికల్ జానర్లో నటించే అవకాశం రావాలని ఎంతగానో కోరుకుంటున్నారు నాగార్జున ఫ్యాన్స్.